హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రే స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 129 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,813 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 197 పాయింట్స్ గెయిన్ అయ్యి 55,075 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 410 పాయింట్స్ గెయిన్ అయ్యి 81,596 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ 168, ఫిన్ నిఫ్టీ 38, మిడ్ క్యాప్ 436, ఐటీ 256, ఫార్మా 267 అండ్ మెటల్ 52 పాయింట్స్. వాళ్ళ మార్కెట్ మొత్తం గ్రీన్లోనే క్లోజ్ అయిందండి. ఇవాళ కొంచెం మార్కెట్ గ్యాప్ అప్ అయి కిందికి వచ్చి మళ్ళీ పెరిగే ప్రయత్నం చేసిందండి. ఓకే, మనకైతే తెలుసు కదండి, ఫస్ట్ టార్గెట్ ఇది 512 టార్గెట్ ఒకటి ఉంది. 25,212 టార్గెట్ నిఫ్టీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ 82,400 అనుకుంటా. కండిషన్ చూద్దామండి. ఇందులో బ్లాక్ లైన్ ఉంటుంది. ఆ, 83,800 ఇక్కడ ఉందండి. ఇవి రెండు ఉన్నాయి, వీటి కోసమే చూస్తున్నాను నేను. కొంచెం మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ అవుతుంది అనిపిస్తుంది, రేపు కూడా దిగుతుంది కావచ్చు కొంచెం అని అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందా. ఇలా విషయం ఏంది అంటే, ఈరోజు 1753 స్టాక్స్ పాజిటివ్గా ట్రేడ్ అయినాయండి. 1095 స్టాక్స్ నష్టాలు నమోదు చేసినాయి. 93 స్టాక్స్ స్థిరంగా ఉన్నాయి. నిఫ్టీ 50 సూచీలో 37 స్టాక్స్ లాభాలు ఉన్నాయి. 13 స్టాక్స్ మాత్రమే నష్టాల్లో క్లోజ్ అయినాయి. ఇండస్ఇండ్ బ్యాంకు, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు అత్యధికంగా నష్టాలను చూసినాయండి. ఇతర స్టాక్స్ పరిశీలిస్తే టాటా టెలిసర్వీసెస్, ట్రైడెంట్ లిమిటెడ్, జేకే టైర్ అండ్ బ్యాంక్ ప్రొడక్ట్స్ వాటి పేర్లు టాప్ గెయినర్స్ గా నిలిచినాయండి. ఇవి మాత్రం ఏకంగా 20% వరకు ర్యాలీ చేసినాయండి. మరోవైపు ఫినోటెక్స్ కెమికల్, డిక్సాస్ టెక్నాలజీస్ షేర్లు ఎక్కువగా నష్టపోయినాయి. సెక్టార్ల పరంగా చూస్తే నిఫ్టీ రియల్టీ సూచి 1.75% పెరిగింది. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఫైనాన్స్ సర్వీసెస్ 1.25% పెరిగినాయి. 1.16% ఏమో మెరుగుపడ్డాయి. నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్ సూచి మాత్రం 0.49% నష్టపోయినాయండి. ఇవాళ లాభాల కారణాలు ఏంటంటే షార్ట్ కవరింగ్ అండి. నిన్న షార్ట్ కవరింగ్ కోసం సెల్ చేసిండ్రు, ఇవాళ షార్ట్ కవరింగ్ కోసం బై చేసింది. గత 3 సెషన్లో సెన్సెక్స్ 2% క్షీణించింది. హెవీ వెయిట్ స్టాక్స్ ధరలు తగ్గినాయి. దీంతో మదుపర్లు దీన్ని అవకాశంగా భావించి ఈరోజు కొన్ని మంచి స్టాక్స్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరించారు. అంటే దిగినాయి కాబట్టి కొనడానికి ప్రయత్నించారు. దీంతో సూచీలు వృద్ధి చెందినాయి. తగ్గింది, డాలర్ ఇండెక్స్ తగ్గిందండి. అంతర్జాతీయంగా అమెరికా డాలర్ విలువ కూడా తగ్గడం కొంచెం దేశీయ స్టాక్ మార్కెట్లకు ప్లస్ అయింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, బాండిల్స్ అండ్ డాలర్ ఇండెక్స్ ఇవి రెండు తగ్గినాయి అనుకోండి మార్కెట్ పెరుగుతుంది. ఇవి రెండు పెరిగినాయి అనుకో మార్కెట్ తగ్గుతుంది. ఈవెన్ క్రూడ్ ఆయిల్ కూడా తగ్గాలండి, పెరిగితే ఒకవేళ క్రూడ్ ఆయిల్ పెరిగింది అనుకోండి మార్కెట్ అనేది తగ్గుతుంది. ఈ లెవెల్స్ చెప్తాను, రాసుకోండి. 24,850 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 24,650 కాల్ బై చేయాలండి. 24,650 కాల్ బై చేయాలంటే ప్రీమియం క్యాండిల్ 188 మీద క్లోజ్ అవ్వాలి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 243, స్టాప్ లాస్ 159, ఓవరాల్ టార్గెట్ 300. ప్రాఫిట్ వస్తే 41.99, లాస్ వస్తే 20.99. 24,800 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 24,950 పుట్ బై చేయండి. 24,950 పుట్ బై చేయాలంటే ఆ ప్రీమియం క్యాండిల్ 225 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 274, స్టాప్ లాస్ 199, ఓవరాల్ టార్గెట్ 325. ప్రాఫిట్ వస్తే 37.62, లాస్ వస్తే 18.81. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 55,100 బిలో క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, 54,700 కాల్ బై చేయండి. 54,700 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 792 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 898, స్టాప్ లాస్ 737, ఓవరాల్ టార్గెట్ 1005. ప్రాఫిట్ వస్తే 32.15, లాస్ వస్తే 16.07. 55,000 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 55,400 పుట్ బై చేయండి. 55,400 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 680 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 775, స్టాప్ లాస్ 632, ఓవరాల్ టార్గెట్ 871. ప్రాఫిట్ వస్తేనేమో 28.70, లాస్ వస్తే 14.35. సెన్సెక్స్ చూడండి, 81,600 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 81,200 కాల్ బై చేయండి.
81,200 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 888 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 1050, స్టాప్ లాస్ 806, ఓవరాల్ టార్గెట్ అయితే 1212 అండి. ప్రాఫిట్ వస్తే 3245, లాస్ వస్తే 1622. 81,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 82,000 పుట్ బై చేయండి. 82,000 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 847 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 975, స్టాప్ లాస్ 782, ఓవరాల్ టార్గెట్ 1103. ప్రాఫిట్ వస్తే 2568, లాస్ వస్తే 1284. ఇది ఐటీఎం అండి. ఇప్పుడు ఓటీఎం చెప్తాను చూడండి. ఇవి మీ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి అన్నీ నేను ఏం చెప్తున్నానంటే ఈ ఫస్ట్ టార్గెట్కే ప్రాఫిట్ చెప్తున్నాను, ఓవరాల్ టార్గెట్కి ఇంకెక్కువ డబుల్ ఉంటుందండి. అది ఒకటి గుర్తుంచుకోవాలి. మీరు సొంతంగా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు నిఫ్టీ అయితే 75 క్వాంటిటీ, లాట్కి 75 కదా, బ్యాంక్ నిఫ్టీ అయితే 30, సెన్సెక్స్ అయితే 20. అట్లా ఇంటూ చేసుకోండి, పాయింట్స్ ఇంటూ కొడితే మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే, ఇవాళ టెలిగ్రామ్లో నేను కాల్స్ ఇచ్చాను, చూసాను. ఒక కాల్ ఇచ్చానండి. ఫస్ట్ 9:26కి ఒక కాల్ ఇచ్చాను. 24,500 పుట్ 39.85 మీద క్లోజ్ అయితేనే బై చేయమని చెప్పాను. టార్గెట్ 50 అన్నాను. అది స్టాప్ లాస్ 35 అని చెప్పాను, కానీ స్టాప్ లాస్ వెంటనే హిట్ అయిందండి. 934కే 26కి ఇస్తే అంటే విత్ ఇన్ 10 minutesలోనే స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ నేను ఏం చేశానంటే కొంతసేపు ఆగి 24,900 కాల్ బై చేయమన్నాను. ఎప్పుడు మళ్ళీ 10కి 9:59 అంటే ఆల్మోస్ట్ 10కి మళ్ళీ ఇచ్చాను. 100 మీద క్లోజ్ అయితే బై చేయండి, టార్గెట్ 130 అని చెప్పాను. 100 క్లోజ్ అయితేనే అని చెప్పాను 5 minutes కనుక. అప్పుడు స్టాప్ లాస్ కూడా నేను తర్వాత చెప్తా అన్నాను. స్టాప్ లాస్ 92 అన్నాను, అది 113 వరకు వెళ్ళిందండి. తర్వాత ఇది 127 వరకు వెళ్ళింది. వెంటనే నేను స్టాప్ లాస్ 92 నుంచి 113కు చేంజ్ చేసుకుంటానని చెప్పాను. నేను చేసుకున్నాక 127కి వచ్చినాక ఎగ్జిట్ గమ్మన్నాను. 27 పాయింట్స్ అక్కడ నుంచి మనకు గెయిన్ అయినాయి 127 దగ్గర. ఫస్ట్ వచ్చిన లాసేమో 380, నెక్స్ట్ వచ్చిన ప్రాఫిట్ 2025. ఈ దీంట్లోకి వెళ్ళి లాస్ని తీసేస్తే ఓవరాల్ ప్రాఫిట్ 1650 అని పెట్టాను నేను. ఇది మీరు ఎవరన్నా కాల్ బుక్ చేసుకుంటే నాకు ఈ వీడియో డిస్క్రిప్షన్ అది మెసేజ్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, ఓకేనా? నాకు తెలియాలి కదా మీరు అసలు నేను ఇచ్చిన ట్రేడ్ తీసుకున్నారా లేదా, తీసుకుంటే ఫస్ట్ దే లాస్ బుక్ చేసుకొని పక్కకు జరిగారా, లేకుంటే తర్వాత ఇచ్చిన కాల్ కూడా తీసుకొని ఏం చేశారనేది నాకు తెలియాలి. నేను రోజు ఒకటేనండి, లేదంటే ఇలా పొరపాటు అయితే 1-2 గంట ఎక్కువ ట్రేడ్లు ఇయ్యనండి. ఎందుకంటే మనకు మార్కెట్ మార్నింగే బూమ్లో ఉంటుంది, తర్వాత మార్కెట్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, లైట్ తీసుకోవాలి. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ ఈ ఐటీఎం సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓటీఎం చూపిస్తాను. ఈ ఓటీఎం సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకోగానే కాదండి, ఒకసారి ఈ లైన్స్ అన్ని గీసుకోండి. నేను ఇవన్నీ లైన్స్ గీసి ఇవ్వాలంటే నాకు కొంచెం కష్టం అవుతుందండి. అది డే మొత్తం సిస్టమ్ దగ్గరనే ఉంటుంది. మా కొలీగ్స్, మా ఫ్రెండ్స్, అరే ఉన్నావా లేదా అసలు నువ్వు భూమి మీద అన్నట్టుగా మాట్లాడుతున్నాను, ఎక్కువ దీనికే స్పెండ్ చేయాల్సి వస్తుంది. మీరు ఇలా గీసుకున్నా సరిపోతుంది. గీసుకున్న మీకు అర్థం కాకపోలేదు ఇంకో ఎట్లా నేను మార్నింగ్ నేను కాల్ ఇస్తాను కాబట్టి నాకేంటంటే ఇవి మీరు అర్థం చేసుకున్నారు అనుకో, నాకు కాల్స్ నేను కూడా కాల్ తీసుకోవాలి కదా, నేను కూడా ట్రేడ్ చేయాలి కదా, నాకు కొంచెం ఈజీ అయిపోతుంది. నేనే కాల్ ఇచ్చి నేను కాల్ తీసుకోవాలి, మీకు కాల్ ఇవ్వాలి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అయినా అప్పటికి నేను వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశాను. నాకు ఒక టీం ఉంటే మంచిగా ఉండండి, ఎవరన్నా ఆపరేటర్స్ దొరికితే ఖచ్చితంగా దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తాను. కానీ ఇవైతే తీసుకున్నారు కదా స్క్రీన్ షాట్లు, ఓటీఎం సంబంధించింది ఇది, ఐడిఎం సంబంధించింది ఇది, ఓకేనా? ఇంకేమున్నాయండి, అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. రేపైతే మార్కెట్ ఏమో కొంచెం దిగుతున్నట్టే కనబడుతుంది, దిగుతుంది కావచ్చు, చూద్దాం ఏమవుతుందో. జరిగితే మంచిదే. మన టార్గెట్ చెప్పాను కదా, నిఫ్టీ 50లో 25,212, బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్లో 83,800.
ఇవ్వండి. ఓకేనండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూపులలో షేర్ చేయండి. ఓకేనా? మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్